నేను సిరాజ్. మొత్తం మీద మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశంలో ఉన్నటువంటి బీహార్లో రెండో విడత పోలింగ్ జరుగుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక మాత్రం అంతకు మించి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, రోడ్లపైన బైఠాయింపులు, నిరసన వ్యక్తం చేయడం, పోలింగ్ రోజు కూడా విమర్శ ప్రతి విమర్శలకి ప్రధాన కేంద్రంగా మారింది జూబ్లీ హిల్స్. ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ లో సంభవించినటువంటి పోలింగ్ శాతం ఆల్మోస్ట్ 47 వరకు ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి ఎంత పోలింగ్ నమోదైంది, వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా తెలియజేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జూబ్లీ హిల్స్ లో మాత్రం ప్రచారాలు చేసినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఏ పార్టీ మీద ప్రభావం చూపించబోతుంది? బీఆర్ఎస్ ఇప్పటికే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల వ్యవహారం అనేటువంటి అంశాన్ని, చెదురుముదురు ఘటనలను, మరి ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మాగంటి సునీత యూసుఫ్గూడ ప్రాంతంలో, కృష్ణానగర్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడింది. మరోవైపు బీహార్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇప్పుడే రావడం, దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ రెండో విడత కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో అన్ని ప్రధానమైనటువంటి పోల్స్ ఆల్మోస్ట్ దాదాపు చాణక్య సర్వే కానివ్వండి, కామాఖ్య అనాలిసిస్ కానివ్వండి, జేవీఎస్ పోల్ కానివ్వండి, దానికి భాస్కర్ కానివ్వండి, పీపుల్స్ పల్స్ కానివ్వండి, పీపుల్స్ ఇన్సైట్స్ కానివ్వండి, మ్యాట్రిజైన్ కానివ్వండి, ఇలాంటి అనేక సర్వేలన్నీ కూడా ఎన్డీఏ పక్షానికి ఈసారి ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది అనేటువంటి అంశాలు, మరి ముఖ్యంగా ఎన్డీఏ పక్షమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఇష్యూ ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. కానీ 243 స్థానాలు ఉన్నటువంటి దాంట్లో 122 స్థానాలు బీహార్లో రావాల్సింది. ఓవరాల్గా మాత్రం ఈ రోజుతో దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు, బీహార్ ఎన్నికలు కూడా పూర్తయినాయి. సో 14వ తేదీన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎలా ఉండేటువంటి అవకాశం ఉందో మనం కూడా డిస్కషన్ చేద్దాం. ఈరోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జయరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా రామరెడ్డి గారు, బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా సుమిత్రానందన్ గారు, బీఆర్ఎస్ పార్టీ నేత, అంజన్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ జయరామ్ గారు, మీ దగ్గరికి నేను ప్రారంభిస్తాను. సో ఎలా చూడాలంటారు జూబ్లీ హిల్స్ పోలింగ్ సరళి మీరు చూశారు, గతంతో పోలిస్తే పెరిగేటువంటి అవకాశం ఉందా, తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఇష్యూ. ముందు మనం జూబ్లీ హిల్స్ డిస్కషన్ చేద్దాం, తర్వాత బీహార్ ఇష్యూకి వెళ్దాం. సో ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి? ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మెగా న్యూస్ 9 టీవీ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, జూబ్లీ హిల్స్ మొదటి నుంచి అనుకున్నాము కొంచెం పెరగొచ్చు, ఎందుకంటే కొంచెము ఎగ్జిట్ సో ఇది బై ఎలక్షన్ అయినా కూడా కొంచెం హాట్ గా జరిగింది. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఇది కీలకంగా మారిన అంశము. సో ప్రజలకు కొంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. ఇక్కడ డెఫినెట్ గా ప్రజలు తరలి వస్తారని అనుకున్నాము, కానీ అదంతా ఏం జరగలేదు. సాధారణంగా సాదాసీదాగా జరిగినట్టు జరిగింది. సో మందకోడిగా ఒక రకంగా చెప్పాలంటే పర్ అవర్ 5% మాదిరిగా జరిగింది. సో నేను 1 గంట 2 గంటల వరకు బాగా అబ్జర్వ్ చేశాను. సో అప్పటి వరకు కనుక చూస్తున్నట్టు 25-30% కంటే క్రాస్ అవ్వలేదు. సో 25 మ్యాక్సిమం గా నేను అప్పటి వరకు చూసింది. ఇక ఆ తర్వాత గ్రాడ్యువల్ గా 40.20 వరకు నేను అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఉందో నాకు పర్టికులర్ గా తెలియదు. అంటే ఇది అంత పెద్దగా ఏమీ పెరగలేదు. పోయినసారి కంటే తగ్గుతుందా పెరుగుతుందా అంటే, పెరిగితే కొంచెం పెరగవచ్చు, తగ్గొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పాలక పక్షం, ప్రతిపక్షాలు రెండు కూడా మా విధానంలో ఏదైతే ఉందో ప్రజల ప్రాబ్లమ్స్ కాకుండా, ప్రజల అంశాలు కాకుండా, ప్రజలకు రిక్వైర్మెంట్ కాకుండా ఓన్లీ ఎన్నికల మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు. ఇది ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది. జనరల్ గా మనం ప్రచారం చేస్తే ఎట్లా ఉండాలి అంటే, ప్రజలకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ప్రచారాలు జరగాలి. ఆ రిక్వైర్మెంట్ ని ఇది జరగాలనేది ఉండాలి. ముఖ్యంగా విద్యా, వైద్యం అనేది అక్కడ క్షీణించిపోయింది. ఇక రోడ్ల విషయంలో మనం చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు ఆల్కహాల్ అనేది ఎయిర్లై పారుతూనే ఉంది, ఇంకా పారుతూ ఉంటది కూడా. దాంట్లో వేరే ఏమాత్రము డిఫరెన్సెస్ లేదు. అంటే ఇట్లాంటి అంశాలకు వచ్చినప్పుడు మొన్న మన దగ్గర చెల్లపల్లిలో డ్రగ్స్ పట్టుకోవడం అంటే కొంత ప్రజలకు మేలుకరమైన అంశాల మీద ఎలక్షన్లు జరుగుతాయేమో అనుకున్నాం. కాదు, ఇక్కడ ఏం జరిగిందంటే మా అంశాలు మేము ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని పాలక పార్టీ విధానాలు అయితే లేదు, మీ తప్పులు అవలంబించారు, మీ తప్పులు అనేది ఎత్తు చూపిస్తున్నాం ప్రతిపక్షాలు ఇవి మాట్లాడాయి. ఇది ఇంక్లూడింగ్ బీజేపీతో సహా ఇదే మాట్లాడినే తప్పితే లేదు, ప్రజలకు సంబంధించిన అంశాలు మాత్రం మాట్లాడలేదు. కులాలు, మతాలు ఎక్సెట్రా, ఒకరిపైన ఒకరు బూతులు, ఆవేశాలు, ఇవన్నీ కూడా ఎవరు ప్రజలు కోరుకోవట్లేదు. కానీ కోరుకున్న అంశాలు పొలిటీషియన్స్ మాట్లాడటం లేదు. ఇది బాధాకరమైన విషయం. ఎప్పుడైనా కూడా నేను చాలాసార్లు చెప్పాను, నేను
జనార్దన్ రెడ్డి గారిని నేను చాలా పిన్ పాయింట్ గా నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. జనార్దన్ రెడ్డి గారికి ముందు, జనార్దన్ రెడ్డి గారి తర్వాత కాన్స్టిట్యున్సీ మారిపోయింది. అంతే తప్ప ఇప్పుడు కాన్స్టిట్యున్సీ గొప్పగా ఉందనేది పాలకపక్షం చెప్తలేదు, ప్రతిపక్షం చెప్తలేదు. అంతకు ముందు ఇంకో 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు ఎట్టుందన్న విషయాన్ని కూడా పాలకపక్షం ప్రతిపక్షం చెప్పట్లేదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే లేదు మా పాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పుకునే ప్రయత్నము పాలకపక్షం చేస్తే, లేదు ఇక్కడ ఆలీబాబా చాలీ చోర్ ఉందని చెప్పేదాన్ని ప్రతిపక్షం చెప్తుంది. అఫ్ కోర్స్ ఏదేమైనా కూడా ప్రజల పక్షాన పార్టీ లేకపోవడం అనేది కొంత మాలాంటి వాళ్ళకు బాధాకరమైన విషయము. సో పార్టీలు అనేది వాళ్ళ అంశాలను వాళ్ళు ఫేవర్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. అది ఒక రంగా నవ్వుకుంటుంటాం, బాధపడుతుంటాం. అంత మించి ఇంకో కొత్తగా ఉందని అయితే దీంట్లో ఏదో పస ఉందని నేను అనుకోవటం లేదు. జయరామ్ గారు, ఇప్పుడే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ కొంతవరకు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా 3 ఎగ్జిట్ పోల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 48.31, బీఆర్ఎస్ పార్టీకి 43.18, బీజేపీ పార్టీకి 5.84 సర్వే వస్తున్నటువంటి సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం చాణక్య స్ట్రాటజీస్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 46, బీఆర్ఎస్ పార్టీకి 41. ఇక పీపుల్స్ పల్స్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి 48, బీఆర్ఎస్ పార్టీకి 41%. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 3 ఎగ్జిట్ పోల్స్ కి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. గతంలో అంటే ఒక 1 వీక్ బ్యాక్ వచ్చినటువంటి కేకే సర్వే కానివ్వండి, ఇతర సర్వేస్ అని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. సో డిస్కషన్ చేద్దాం, ఈ అంశాలు కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుందాం. ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది, ఫలితాల్లో ఎంతవరకు భాగస్వాములు అవుతాయనేసి. ఎస్ రామరెడ్డి గారు, నమస్తే అండి. ఒక నిమిషం సార్, 1 మినిట్. సిరాజ్, నేను గ్రౌండ్ లో పనిచేస్తాము. జైబీఎం ఆర్గనైజేషన్ లో నేను ఒక ప్రధానమైన కార్యకర్తని. మేము గ్రౌండ్ లో పనిచేస్తాము. గ్రౌండ్ లో మౌత్ పబ్లిసిటీ మాత్రం బీఆర్ఎస్ కు ఫేవర్ గా ఉంది. సో అందులో వేరే డిస్ప్యూట్ ఏం లేదు. సో ఏదైతే ఇప్పుడు పొలిటికల్ కానీ లేకపోతే పోల్ కానీ లేకపోతే ఇతర మేనేజ్మెంట్స్ కానీ సక్సెస్ఫుల్ గా అధికార పార్టీ చేయగలిగింది. సో చేసింది కాబట్టి ఇది అధికార పార్టీ ఎక్కువగా ఉంది. కానీ ప్రజలను కనుక మేము ఇంటింటికి గడప టచ్ చేసాం. ఓటును సవ్యంగా వేయండి, ఓటును ఓటుగా చూడండి అని చెప్పేసి ఇంటికి గడపను టచ్ చేసాము. ఈ ప్రతి ఒక్కరి నుంచి వచ్చిందో అంటే మౌత్ పబ్లిసిటీ మాత్రం డిఫరెంట్ గా బీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉందన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. రామరెడ్డి గారు, ఓవరాల్ గా ఎలా చూడాలంటారు? ప్రెజెంట్ వచ్చినటువంటి సర్వేలు కానివ్వండి, జూబ్లీ హిల్స్ లో ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏంటి? కానీ ప్రతి సర్వేలోనూ బీజేపీ 3వ స్థానంలోనే ఉంది, 5% మాత్రమే కనిపిస్తుంది. సో రిజల్ట్ మీద దీని ప్రభావం లేదంటారా? 5% అనేది పచ్చి అబద్ధం అండి. అయితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చినప్పటి నుంచి ఈ 2 ప్రధాన అంశాలు అయిపోయినాయి. కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి. కాంగ్రెస్ కి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ గెలవకపోతే ఆయన పదవి పోతుంది, ఆయనకు అసమ్మతి నాయకులు ఎవరైతే ఉండరో మంచి అవకాశంగా తీసుకొని మార్చమని ఒత్తిడి చేస్తారు, పదవి పోవచ్చు అనే డౌట్ ఉంది అని చాలా ఈవెన్ మీడియాలో కూడా చాలా వార్తలు వచ్చాయి. దాంతోనే ఈ ముఖ్యమంత్రి చాలా ప్రెస్టేజ్ చేసుకుంటూ ఏ విధంగానైనా బై హుక్కారు అంటారా, ఏ విధంగానైనా జూబ్లీ హిల్స్ గెలవాలి అట్లా ప్రెస్టేజెస్ ఇస్తూ కాంగ్రెస్కి అయింది. బీఆర్ఎస్ కూడా ఏంటంటే ఇక్కడ కంటోన్మెంట్ ఓడిపోయాము, బట్ మన లోక్సభ ఎన్నికల్లో 0, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి జూబ్లీ హిల్స్ ఏ విధంగా గెలవాలని మొదటి నుంచి కొంచెం స్ట్రాటజీగా పోతుంటే అనుకోకుండా హరీష్ రావు గారి తండ్రి చనిపోవడంతో కేసీఆర్ ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారు. చాలా మంది తెలియదు విషయం. హరీష్ రావు లేకుండా కేటీఆర్ గెలిపించాడు అని తెస్తే రేపు ఎలక్షన్ జూబ్లీ హిల్స్ గెలిచిన తర్వాత కొంతకాలంలో హరీష్ రావును బయటికి తన్నొచ్చు. ఎందుకంటే కేటీఆర్ క్యాడర్ కూడా పోరప్పుడు కేటీఆర్ నాయకత్వం బలపడుతుంది. రేపు కేటీఆర్ ను తెలంగాణ ప్రజల మీద రుద్దొచ్చు. దానికోసం 100 కోట్లు మెయిన్ గా సర్వేల మీద మీడియాలో ఏంటంటే బీఆర్ఎస్ గెలుస్తుంది ఒక మైండ్ గేమ్ కోసం చాలా ఫామ్ హౌస్ లో ఖాళీ కూర్చోడు కేసీఆర్. చాలా మందికి తెలుసు, మేధావులకు తెలుసు ఆయన ఏదో చేస్తుంది. ఇదే ఏంటంటే ఎప్పుడైతే హరీష్ రావు తండ్రి చనిపోయిందని తెలిసిందో ఎట్లనే చేసే జూబ్లీ హిల్స్ గెలిపియాలి, ఓన్లీ కేటీఆర్ నే ఫోకస్ చేయాలి, కవిత ఎట్లాగూ లేదు, కేసీఆర్ నేను కూడా రాకూడదని ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇష్యూ ఏంటంటే కొన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి, ఈ రోజు వచ్చినటువంటి సర్వేలు కాంగ్రెస్ వైపు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు ఆడ అధికార పార్టీ అధికార హంగులతోటి కొన్ని సర్వేలను ఇచ్చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే అధికార పార్టీకి ఎంఐఎం అండ. బీహార్ లో కూడా సర్వేలు వచ్చినాయి. బీహార్ సర్వేల విషయం కూడా ఇలాగే మాట్లాడతారా? ఇది బై ఎలక్షన్ చిన్నది, దీనికి
కొద్ది ఖర్చులు అయిపోతుంది. స్టేట్ ఎలక్షన్స్ అంటే అందులో నేషనల్ లెవెల్లో అది అటెన్షన్ చూసేందంటే చాలా ఎన్నో రాష్ట్రాల వాళ్ళు చేస్తారు, దాన్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇది మన ఇక్కడనే కాబట్టి తెలంగాణలో కాబట్టి ఒక ఉప ఎన్నిక కాబట్టి ఇద్దరికి ఇక్కడ ఆయనకి కుర్చీ ఇష్యూ, ఇక్కడ కేటీఆర్ భవిష్యత్ ఇష్యూ. రెండు పార్టీలకు వాళ్ళ దగ్గర అధికారం ఉంది, డబ్బు ఉంది, వీళ్ళ దగ్గర లక్షల కోట్లు తెలంగాణ చూసుకుంటే డబ్బు ఉంది కాబట్టి డబ్బు విచ్చల మీద ఖర్చు పెట్టారు. రెండో అంశం ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఘోరంగా వైఫల్యమైంది నిష్పాక్షికంగా పోలింగ్ జరపడంలో, ఎన్నికలు జరపడంలో. బీఆర్ఎస్ వాళ్ళు పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి బీజేపీలు కానీ బీఆర్ఎస్, ఎందుకంటే వీళ్ళు చేయట్లేదు, ఏం చెప్పినా యాక్షన్ తీసుకోలేదు. ప్రజలు మెచ్చుకోవాలి, చాలా వైలెన్స్ లేదు, ప్రజలు అద్భుతంగా అంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ తక్కువలో మరి బీహార్లో కొంతమంది బీహార్కి వెళ్ళిపోయి ఇంకా వేరే ఇష్యూ ఉండొచ్చు, డబల్ ఓట్స్ ఉండొచ్చు, కానీ ఎక్కడ వైలెన్స్ లేదంటే ప్రజల్లో మెచ్చుకోవాలి అది. కానీ నిష్పక్షపాతంగా జరగలే, దొంగ ఓట్లు పడ్డాయి, దొంగ ఓట్లు ఇవాళ భారీగా పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కనే పోలింగ్ బూత్ పెడితే అదేమన్నా నిష్పక్షమైన ఎన్నికనా? యూసఫ్ కూడా పెట్టినట. సో ఇప్పుడు తర్వాత ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పోలింగ్ రోజు తిరుగుతున్నారు, వాళ్ళని తిరగనిచ్చారంటే ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం మంచిగా పనిచేసినట్ట. ఇవేంటంటే ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక సక్రమంగా నిర్వహించబడలేదు, ఇది ఫస్ట్ది. తర్వాత ఇక వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి డబ్బు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగింది, డబ్బు ఎన్నో రంగాలకు వెళ్ళింది, డబ్బు పట్టుబడి తక్కువ. మీరు రీజన్స్ చెప్తున్నారు, బీజేపీకి సంబంధించి ఈవీఎంలలో ఉన్నటువంటి ఓట్లలో ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది, డిపాజిట్ల స్థాయి వరకు ఎంత ఉండేటువంటి ఛాన్స్ ఉంది, లేదా మీరు అన్నట్లుగా మెజారిటీ స్థాయి వరకు అన్నా ఉండేటువంటి అవకాశం ఉందా? రెండు పార్టీలకు సంబంధించి దొంగ ఓట్లు ఇలాంటి అంశాలు చెప్తున్నారు, బీజేపీ రోల్ ఏంటి? ఒకటి ఒక 2-3 రోజుల ముందు 2-3 పేపర్లు ఉండు, ఓటర్ బయటికి చెప్పట్లేదు, ఎక్కడన్నా కొన్ని దిక్కులు చెప్పినా గానీ ఆ రౌడీ షీటర్ల భయానికి బీకేస్తామని చెప్పి కొన్ని వస్తున్నాయి, ఆ తప్ప ఓటర్ నాడి దొరకట్లేదు అనే కొన్ని పేపర్లు కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరికి గెలిస్తే చెప్పకష్టం. మేమైతే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఎన్నికల ప్రచారంలో ఎంత దిగజారి, పాకిస్తాన్ వాడు సైనికులు ముట్టి మీద అన్నిండని, తర్వాత కాంగ్రెస్ అంటే ఇస్లాం అంటేనే కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ వాళ్ళు ఒక రేప్ కేసు ఫోక్సో కేసు ఉన్నారు, ఒక సన్మానం చేసిన జైన్ చేసుకోవడం. ఈ రాజకీయాలకు ఏంటంటే ఒక 30% ముస్లిం ఓట్లని, రెండు తర్వాత కబ్రస్థాన్లకు 100 ఎకరాలు ఇస్తామని, గుళ్ళు అవసరమా అని హిందువులను అవమానిస్తూ ముస్లింలకు ఊడిగం చేసేవాళ్ళు రెండు పార్టీలు పోటీ పడ్డాయి. దాని రియాక్షన్ హిందూ ఓటర్లో వస్తే బీజేపీ గెలుపు ఖాయం. అది ఎంతవరకు వస్తుంది, అది ఎట్లాగో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అంజన్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంజన్ కుమార్ గారు ఎలా చూడాలంటారు ఈ రోజు జరిగినటువంటి దాంట్లో దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో ఆందోళన కూడా వ్యక్తం చేసింది, అది వాస్తవమా కాదా, కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి? సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది సార్. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే ఓట్ చోరీ మీద ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ధర్నాలు చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అన్ని తీర్లా ప్రజల దృష్టికి తీసుకొచ్చింది సార్. నేషనల్ లో ఉన్నటువంటి ఏవైతే జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయో, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్, ఇదంతా కూడా బీజేపీ మోడీ గారి చెప్పు చేతుల్లో ఉన్నది సార్. వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్ కు మీరు ప్యానెల్లో ఉన్నవారు మాట్లాడిన దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా సార్. గత 3 పర్యాయాలు ఈ జూబ్లీ హిల్స్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఏం అభివృద్ధి చేసిండో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ ప్రశ్నించిండ్రు. దాని మీదనే ఎలక్షన్ కొట్లాడిండ్రు. లాస్ట్ టైం ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్లీ చనిపోయినాడో స్థానిక ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు సార్. మరి బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి మీద ఓట్లు అడగాలి తప్పించి వారు సానుభూతి ఓట్లు లేదా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా లబ్ధి పొందాలని టిఆర్ఎస్ వాళ్ళు ప్రవర్తించింది మీకు తెలుసు, లోకాలందరికీ తెలుసు. మేము అడిగింది సార్, మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఈ 2 నెలల ప్రజలకు ఏ రకంగా దగ్గరైంది, ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తుంది, ప్రజలకు పేదవాళ్ళకి ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది,
నిత్యావసర వస్తువుల మీద కానివ్వండి, సన్న బియ్యం మీద కానివ్వండి, రవాణా సౌకర్యాలు కల్పించిన మహిళలకు ఉచిత సౌకర్యం కానివ్వండి, పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానివ్వండి, ఈ రకంగా సంక్షేమాలు చేసి ఈరోజు ఎలక్షన్ లో అడగడం జరిగింది ఓట్లు. అంతే తప్పించి ఏదో రాజీనామాకు పోయి కాంగ్రెస్ అధికార పార్టీ బలం చూపించడానికి మాత్రం మేము ఎలక్షన్ కొట్లాడలేదు సార్. మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే అభివృద్ధి చేస్తుండో దానికి తోడుగా ఈ యొక్క హైదరాబాద్ నగరం. అంజన్ కుమార్ గారు వారు చెప్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే దొంగ ఓట్ల వ్యవహారం ఖచ్చితంగా ఉంది. ఒక్కొక్కరికి అధిక సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. ఐడి కార్డు లేనటువంటి వారు కూడా ఇక్కడ ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంది అనేటువంటి ఇష్యూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సార్ ఎక్కడ సార్ గట్ల చేసేది ఉంటే 70-80% పోలింగ్ జరగాలి. ప్రజలు స్వచ్ఛందంగా మరదకొడిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పేదలు, బ్యాక్వర్డ్ క్లాసు, మైనార్టీలు, ఎస్సీలు, ఈ రకంగా మధ్యతరగతి ప్రజలు వారి యొక్క ఓటును వినియోగించుకున్నారు. మరి చదువుకున్న విజ్ఞానులు వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోలే, వాళ్ళు ఆలోచించాలి. ఎందుకు ఓటు పర్సంటేజ్ తగ్గింది అనేది ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి. ఇక్కడ ఓట్ చోరీ అనేది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది సార్? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కదా సార్ నిర్ణయించేది, రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా సార్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఎలక్షన్ అండర్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అసెంబ్లీ ఎలక్షన్ ఎవరిచ్చారు సార్? కేంద్ర ఎలక్షన్ ఎన్నికల సంఘం యొక్క భాగస్వామ్యంతో పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క మార్గదర్శకంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కొంతవరకు తన బాధ్యతలు నిర్వహిస్తుంది. ఓన్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల కోసమే కదా. మీరు అన్నట్టు రాష్ట్ర ఎలక్షన్ నేను అనేది కూడా అదే సార్. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది కేంద్ర ఎన్నికల సంఘము కిందనే పనిచేస్తుంది కదా సార్. వారి పూర్తి స్వేచ్ఛ ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా నడిపిస్తుందో ఆ రకంగానే ఎలక్షన్ నడిపిస్తుంది కదా సార్. కానీ వారు మీరు చెప్పినట్లుగా 60%, 70% పోలింగ్ నమోదయ్యేది దొంగ ఓట్లు పడతాయి అనేటువంటి అంశం మీరు చెప్తే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో దానికి ఓటర్లను బెదిరిస్తుంది, బయటకు వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేకుండా చేస్తుంది అనేది మాత్రం ప్రతిపక్షాల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆరోపణ. దాని మీద ఏం వివరణ ఇస్తారు? హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఎంత ఫ్రీడమ్ ఇచ్చి ప్రజల్ని మీ యొక్క ఓటును వినియోగించుకోవాలని ప్రభుత్వము, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఎన్నిసార్లు ఏ రకంగా విజ్ఞప్తి చేసింది, అన్ని రకాల అవకాశాలు ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది సార్. ప్రజలు ఉపయోగించుకోవాలి సార్. ఇంత తక్కువ శాతం అయితే కూడా నిజంగా కూడా ఇది మన అందరికీ ప్యానల్ ఉన్న పెద్దలు కూడా ఓటు హక్కుని అందరు వినియోగించుకోవాలని చెప్పాలి కదా సార్. 45-47% తగ్గింది సార్. 50% దాటింది. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. సో ఓవరాల్ గా ఎలా చూడాలంటారు ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్యానెల్లో ఉన్న వివిధ పార్టీల ప్రతినిధులకి, మీకు, మెగా 9 ప్రేక్షకులకి నమస్తే అండి. ఈ రోజు జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పాల్పడింది అనేది స్పష్టమైందండి. పోలీస్ యంత్రాంగాన్ని, ఈసీని పూర్తిగా తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని అక్కడ భారీ ఎత్తున మరి అక్రమాలకు పాల్పడిందని స్పష్టమైంది. మా అభ్యర్థి అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. దొంగ ఓట్లను కానీ, సిరామరికలు దుడి చేసుకుంటున్నటువంటి యువకులను కానీ గుర్తించడం జరిగింది. అక్కడ రిగ్గింగ్ జరుగుతున్నట్టు ఆరోపణలు కూడా మా వాళ్ళు చేశారు. మేము కూడా ఎన్నికల సంఘానికి దఫాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈసీ దగ్గరికి నేను కూడా స్వయంగా వెళ్ళడం జరిగింది. జరిగినటువంటి ఎన్నిక నిన్న మొన్నటి వరకు కూడా అన్ని సర్వేలు కూడా మాకే ఫేవర్ గా, బీఆర్ఎస్ కు ఫేవర్ గా, ఎందుకంటే దశాబ్ద కాలపు కేసీఆర్ పాలనకు మరి ఇది సూచికగా కేసీఆర్ పాలన సమర్థించే విధంగా ఎన్నిక ఉండబోతున్నది అనేటువంటిది అక్కడ స్పష్టమైన ఉండే. ఈ రోజు ఎన్నికల రోజు మాత్రం అన్ని పార్టీలు, ఇక బీజేపీ విషయానికైతే ఇందాక రామరెడ్డి గారు శవరాజకీయం అండి, అది దుర్మార్గం. హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడానికి కేసీఆర్ గారు అదేదో పథకం బండి రావడానికి ఎవరన్నా నవ్విపోతారండి. చావు తర్వాత సిచ్యువేషన్ అన్నా దానికి ఆయన పక్కన ఉన్నారు కాబట్టి మరి ఎట్లా తీసుకురమ్మంటారు? పెద్ద కొడుకు ఆయన కర్మలో కేసీఆర్ కూడా రాలేదు కదా. కేసీఆర్
ఎన్నిక మా ఇష్టం అండి, మా ఎన్నిక మా ఇష్టం. ఎందుకు మమ్మల్ని మీరు అస్త్ర సన్యాసం చేసి బీజేపీ శాంతం అస్త్ర సన్యాసం చేసి ఎంఐఎం బీజేపీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరూ ఒకటై సిరాజ్ గారు పూర్తి చేయండి. అందరూ ఒకటై అన్ని పార్టీలు కమ్యూనిస్టులు బీజేపీ కాంగ్రెస్ అందరూ ఒకటై ఏకాకి చేయాలని చూస్తే ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉన్నారండి. దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన, 3 పర్యాయాలు ఎన్నికైనటువంటి మాగంటి గారు చేసినటువంటి పాలన, కేసీఆర్ గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు ఇల్లు చేరినాయి. మరి ప్రజలైతే స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వైపు ఉండ్రి. మేము అధికారం మా దగ్గర లేదు దుర్వినియోగానికి పాల్పడడానికి. రామరెడ్డి గారు ఏవో ఆరోపణలు చేస్తారు, జయరాం గారు అంటారు. మీరు అధికారం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిదన్నా అధికారం. మీరు మాత్రము ప్రజలకి మేము చేసినటువంటి అభివృద్ధి పనులు, మేము అక్కడ ఆ నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి పనులకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము, ఖర్చు పెట్టామని చెప్పేసి ప్రతి ఆ నియోజకవర్గంలో మా ప్రచారం సాగింది. మరి ఈ 2 సంవత్సరాల రేవంత్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తప్పకుండా అధికార పక్షము ఏం చేయలేకపోయిందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటది. మేము చెప్పగలిగినాం అది. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఎట్లయితే హామీలను ఎగవేసిండ్రు, ఎట్లయితే హామీలు విస్మరించిండ్రు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయినరు కాంగ్రెస్ పార్టీగా చూపించినాం. అలాగే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఆ నియోజకవర్గ పరిధిలో ఉండి ఆయన ఏం చేయలేకపోయినారు అనేది కూడా మేము చెప్పగలిగినాం. ఇక్కడ అన్ని పార్టీలు ఒకటైన అనేది అయితే స్పష్టమండి. బీఆర్ఎస్ ను ఏకాకి చేసి బీఆర్ఎస్ ను ఓడించాలనేటువంటి గట్టి పట్టుదలతో అవన్నీ కలిసి అయితే పనిచేసినాయి అనేది అయితే స్పష్టమైందండి. కానీ సుమిత్ర గారు ఒక్క నిమిషం మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. రామరెడ్డి గారు మీరు అన్నారు హరీష్ రావు గారి అంశం, అదే విధంగా కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రాలేదు. రామరెడ్డి గారు నా ప్రశ్న, బీజేపీ స్టార్ క్యాంపెయినింగ్ జాబితా మొత్తం ప్రకటించి వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని కూడా చెప్పారు, కానీ వారెందుకు రాలేదు? మరి తర్వాత ఏంటంటే బీఆర్ ఎలక్షన్ లో చాలా వాళ్ళ ప్రచారం అవసరం ఉండి అక్కడ ఎక్కువ టైం ఇవ్వాల్సి వచ్చింది. బీఆర్ ఎలక్షన్ లేకుంటే తప్పకుండా వచ్చేవాళ్ళు. సో అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ మళ్ళీ కొత్తగా ఫిక్స్ అయ్యి బీఆర్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని దాంతో వాళ్ళను అక్కడ యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ రాలేకపోయారు. సుమిత్ర గారు బీహార్ ఎలక్షన్ లో ప్రచారంలో భాగమై బీజేపీకి సంబంధించినటువంటి జాబితాలో ఉన్నటువంటి వ్యక్తులు రాలేదంటున్నారు. ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ మీద బీఆర్ఎస్ సంతృప్తిగా ఉందా? బీజేపీ ఎక్కడున్నా ఈసీకి గాని మరొకరికి గాని ఫిర్యాదు చేసినట్టు ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి. వినండి రామరెడ్డి గారు, మీకు నేను ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది. ఇవాళ ఎన్నికల సరళి మీద మీరు అది ఎవరైతే ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతున్నదో, ఇగో ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం, ముస్లింలకు అనుకూలంగా కాంగ్రెస్ చేస్తుంది, ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కే పడాలి అని బీజేపీ ఒక ఎత్తుగడతో ఒక వ్యూహంతో రాష్ట్ర బీజేపీ ఒక రక్షణ కవచం అండి కాంగ్రెస్ కు. రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర బీజేపీ ఒక రక్షణ కవచము. చూస్తారు కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆగండి మాట్లాడియండి. పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటిస్తారు, ఆ అభ్యర్థికి ఎవరు ప్రచారం చేయరు. ఇవాళ కాంగ్రెస్ వినియోగానికి పాల్పడతా ఉంది. పోలీస్ యంత్రాంగాన్ని అంతా చేతిలో పెట్టుకొని ఎట్లా కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నది. కానీ ఒక్క ఫిర్యాదు ఇవాళ ఈసీకి గానీ మీడియా గానీ ఎక్కడన్నా మీడియా ముందు మాట్లాడిన దాఖలా గానీ ఉన్నదా? మీరు ఇదివరకు ఏదైతే చేసిండ్రో ముస్లిం ఎత్తుగడ తప్ప సుమిత్ర గారు వారి దగ్గర నుంచి వస్తున్నటువంటి దాంట్లో కేసీఆర్ ఎందుకు క్యాంపెయినింగ్ కి రాలేదు అనేటువంటి అంశం, ఆ పాయింట్కి సంబంధించి వివరణ ఇస్తారా? ఇప్పుడు వీళ్ళకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చిండ్రు, వచ్చిండ్రా అండి ప్రచారానికి? పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారని చెప్పిండ్రు, వచ్చిండ్రా? ఇంకొకటి
మేము మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం గ్రౌండ్ లో ఉన్నాం. స్వల్ప అనారోగ్య కారణంగా మీరు చూసారు మొన్న హరీష్ రావు గారి నాన్నగారు తన సోదరి భర్త చనిపోయిన సందర్భంగా ఏ స్థితిలో కేసీఆర్ గారు అక్కడికి వచ్చారో మీరు చూసిండ్రు అందరు కూడా. ఎస్, నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ఆయన అక్కడికే తన నివాసాన్ని పిలుచుకొని వారందరితో వారికి దిశానిర్దేశం చేసి ఏ ప్రణాళికతో ఎన్నికల్లోకి వెళ్ళాలి, ఎట్లా ప్రజల్లోకి వెళ్ళాలి, మనం చేసిన పనులేంటి, కాంగ్రెస్ వైఫల్యాలు ఏంటి, మీరు ఎండగట్టండి కాంగ్రెస్ వైఫల్యాలు, మన తెలియజేయండి అని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. స్టార్ క్యాంపెయినర్లు అందరినీ ఆయన మాట్లాడిండ్రు, సమావేశం జరిగింది. నిరంతరం ఆయన పర్యవేక్షణలో ఎన్నిక జరుగుతా ఉందండి. మీరు వారే రాలేరు, వీరే రాలేరు. మీరు ఏం చేసిండ్రండి ఈ రోజు? ఎంత గొడవ జరిగింది. మాగంటి గోపీనాథ్ కొడుకు కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఆర్ తీసుకోలే, కంప్లైంట్ కాపీ బండి సంజయ్ గారు చూపించారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముకోవడం నిదర్శనం. ఆ మాగంటి ఆటో పంపకంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసిండో కంప్లైంట్ ఇచ్చిన 4 రోజులైనా గోపీనాథ్ కొడుకు రామరెడ్డి గారు చనిపోయింది జూన్ లో, ఇంతవరకు రాలేదు. ఆయన దోల్కొచ్చింది గారండి. మీరు బలంగా మీరు ఇయ్యమని మిమ్మల్ని అడిగినారు ఆయన. మీరు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మేము చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని ఇంటి పేరు కూడా మాగంటి ఇంటి పేరు కూడా లేని ఆయన కొసరేజన్ ఇంటి పేరు వచ్చి ఇప్పటికిప్పుడు వచ్చి ఈ 6 నెలలు ఏం చేసిండ్రు, అంతకుముందు ఏం చేసిండ్రు? ఎన్నికల ముందే తీసుకొచ్చి ఏం చర్య తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో ఏమైనా వారసత్వమా? సంబంధం ఉన్నదా? ఎమ్మెల్యే సీటు సిరాజ్ గారు, ఎమ్మెల్యే సీటు ఆస్తి పంపకమా? చర్య తీసుకోవడానికి ఏ రకంగా ఎమ్మెల్యే సీటు అభ్యర్థిత్వానికి సంబంధించి చర్య తీసుకుంటారు? ఏ ఆస్తులు అయితే సివిల్ కాదు కదా, కోర్టులో వాళ్ళు కొట్లాడతారు కదా ఆస్తుల విషయంలో. సిరాజ్ గారు పోలీస్ కంప్లైంట్ ఏమని ఇస్తారు? ఆస్తి వ్యవహారాలు అయితే కోర్టులో తెలుసుకుంటారు. ఎమ్మెల్యే సీటు ఇదేమన్నా ఏమనుకుంటున్నారు? వారసత్వ సంపదన ఇది ఇష్టము, పార్టీ అధిష్టానం ఇష్టము, ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి ఇస్తారు. నేను ప్యానల్ లో ఇతర అభిప్రాయం తీసుకుని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జయరామ్ గారు ఓవరాల్ గా విమర్శలు ఈ టైంలో వచ్చినటువంటి తర్వాత కానీ పోలింగ్ మీద దీని ప్రభావం ఎంతవరకు చూపించేటువంటి అవకాశం ఉంది? ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఈ మొత్తం విమర్శలు వచ్చేసినాయి. సో ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 6 గ్యారంటీల అంశం అనేటువంటి అంశం, స్టార్ క్యాంపెయిన్ల పార్టిసిపేషన్ కూడా అంతగా ప్రభావం అంటే ప్రతి పార్టీ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వారు అక్కడ క్యాంపెయినింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే చాలా తక్కువగానే కనబడుతుంది ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పోలింగ్ మీద దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందంట? అంటే ఇక్కడ పోలింగ్ మీద డెఫినెట్ గా స్టార్ కంపెయినర్స్ వెళ్ళడం, మాట్లాడడం, చేయడం, ప్రజల్ని కలవడం, దాని ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది. అందులో ఉండదనే దానికి లేదు. కాకపోతే ఏ మేరకు ఉంటది అనే దాని మీద వెళ్ళే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఈవెన్ కాంగ్రెస్ లో పాలక పార్టీలో ఉండే వ్యక్తులు, మంత్రులు పోతే కూడా అక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళను యాక్సెప్ట్ చేయలేదు. మనం టీవీలలో న్యూస్ లో చూస్తుంటాము. నేను చాలా క్లియర్ గా గమనించాను, మనందరూ తెలిసిన విషయము. అక్కడ వాళ్ళు ఎవరిని వీళ్ళు మంత్రులు వచ్చిండ్రు చేసిండ్రు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు ఏమీ చెయ్యరు, ఎలక్షన్ల కోసం వచ్చిన బాపతి, పెద్దగా వీళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు, మన పని మనం చేసుకొని బతకాలి అనే ధోరణితో ఉన్న తప్పితే వీళ్ళు రావడం వల్ల పెద్ద ఏదో ఉపయోగపడతారు, వీళ్ళు రాష్ట్రానికో దేశానికో లేదనుకుంటే కనీసం కాన్స్టిట్యున్సీ కి వాళ్ళు ఉన్న ప్లేస్ కో అదేం లేదు. అది పెద్దగా ఏమి లేదు అక్కడ. ఏది సరే, ఇక్కడ మెయిన్ గా ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ లోపల పాలక పార్టీ కాబట్టి హంగులు ఆర్భాటాలు అన్నీ ఉంటాయి. సో డబ్బులు ఉంటాయి, సో పోలీసులు ఉంటారు, వ్యవస్థను మేనేజ్ చేసుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగారు, చేసుకున్నారు కూడా, అలా వేరే డౌట్ ఏం లేదు. ఈ చేసుకునే క్రమం లోపల వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ దీనికి ఏ మేరకు సక్సెస్ అయ్యారు అంటే రేపు రిజల్ట్స్ వచ్చేదాన్ని తెలుస్తుంది. ఇక్కడ వరకు సక్సెస్ అయ్యారు అంటే దీంట్లోపల ఈ పోల్ మేనేజ్మెంట్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రభుత్వాన్ని నడపడంలో ఎందుకు లేదు అనేది ప్రశ్న. అంటే పోల్ మేనేజ్మెంట్ అనేది ఒక కాన్సన్ట్రేషన్ మీదే ఎందుకు కాన్సన్ట్రేషన్ పెట్టిండ్రు అంటే రానున్న రోజులలో ఈ కాన్స్టిట్యున్సీ కనుక ప్రభుత్వానికి చేజారిపోతే రేపు అసహించుకుంటారు జనాలు, ప్రతిపక్ష పార్టీలు వీళ్ళని ఆడుకుంటారు. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన దోపిడీ, కమిషన్లు, ఇంకా చెప్పాలి అంటే
విత్ పార్టీ లోపలనే మంత్రులు తిట్టుకోవడం, తన్నుకోవడం, పంచుకోవడం, లాస్ట్ కు కాల్చుకునే స్టేజ్ వరకు, లాస్ట్ బహిరంగంగా తిట్టుకునే వరకు వెళ్ళిపోయింది. ఇది కళ్ళ ముందు. ఇవన్నీ చూసి ఎవరైనా ఓట్లేస్తారా అండి? ఇవన్నీ చూసి ఎవరైనా ఆ మెడ మీద తలకాయ కూడా ఓట్లేస్తారా? అంటే ఇక్కడ ఓన్లీ ఫర్ పోల్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇవన్నీ కళ్ళ ముందు కనిపించినా కూడా ఇక్కడ గెలిచిందంటే ఓన్లీ పోల్ మేనేజ్మెంట్. అందుకోసమే పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా చేస్తుంది, ఈ పార్టీ ఇంకొంచెం రెచ్చిపోయి చేస్తున్నది కాంగ్రెస్. అంటే మేము న్యూట్రల్ గా ఉండే పర్సన్స్ మేము ఏం చెప్తుంటాం అంటే, ప్రజలకు సంబంధించిన అంశాల మీద మీరు ప్రజల ముందు వెళ్ళండి, దాన్ని పెట్టండి. నిజంగా కనుక మీరు చేస్తున్న పనులు మంచి అయితే, మీరు చేస్తున్న హైడ్రా కమిషన్ బెటర్ అయితే, హైడ్రాని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసి హైడ్రా మీద తీర్పునివ్వండి అని అడగాల్సింది. అంత దమ్ము ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి? హైడ్రా బాగానే ఉంది, హైడ్రాను మేము అభినందించాం. ఎక్కడి వరకు అభినందించాము అంటే, హైడ్రాను ప్రవేశపెట్టినంత వరకు అభినందించాం. కానీ ప్రవేశపెట్టి ఉన్నతమైన కుటుంబాలు, ఉన్నతమైన కులాలు, ఉన్నతమైన ఉద్యోగస్తులు, ఉన్నతమైన రాజకీయ నాయకుల ఇల్లు కాపాడేసి మిగతా నిరుపేదల ఇల్లు కూల్చేసిండ్రు. దీన్ని వ్యతిరేకించాం. నిరుపేదల ఇళ్లను కూల్చేయడాన్ని వ్యతిరేకించాం. మరి తిరుపతి రెడ్డి ఇల్లును కాపాడి ఇదే రేవంత్ రెడ్డి ఏ మొక్కం పెట్టుకొని నిరుపేదల ఇల్లు కూల్చిండ్రు? ఒక్క నిమిషం, దాన్ని బహిరంగంగా నువ్వు చెప్పు. నా అన్న ఇల్లు కాపాడుకుంటాను, మీ ఇల్లు కూల్చేస్తాను, మాకు దీనికి తీర్పునివ్వండి అని అడిగే దమ్ము రేవంత్కు ఉన్నదా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నదా? ఈ రోజు ఆలీబాబా చాలీ చోర్ అని అన్ని రాజకీయ పార్టీలు బహిరంగంగా చెప్తుంది. ఆలీబాబా ఎవరో, చాలీ చోర్ ఎవరో అందరూ తెలిసిన విషయమే. దాన్ని పెట్టండి, మేము ఇట్లనే కమిషన్లు తీసుకుంటాము, మేము ఇలానే దోపిడీ చేస్తాము, ఇలా పైసలు లేవు, మేము అర్క తింటున్నది ప్రభుత్వము, ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఏం చేయడానికి ఏమి లేదు, చెయ్యడానికి ఏమీ లేదనకుండా ఇక్కడ మేము 1000 కోట్లు కట్ చేస్తామన్న దాన్ని ఒక ఫాల్స్ ప్రామిస్ రేవంత్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే దీస్ ఆర్ ద పోల్ మేనేజ్మెంట్. ఈ రోజు విచ్చలవిడిగా డబ్బును వెగజల్లుతున్నారు, ఇది పోల్ మేనేజ్మెంట్. విచ్చలవిడిగా తాగిపిస్తున్నారు, ఇది పోల్ మేనేజ్మెంట్. అబద్ధాలు చెప్పేసి మాయలు చేసి మంత్రాలు చేస్తున్నారు, ఇది పోల్ మేనేజ్మెంట్. అంటే పోల్ మేనేజ్మెంట్ ప్రభుత్వము చేయగలుగుతుంది, చేస్తున్నది, చేసినది. కానీ దీనికి సిగ్గుపడాల్సింది ఎవరు అంటే ప్రజలు. అంటే ఇలాంటి వాళ్ళను తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే రేపు రానున్న రోజులలో మన పరిస్థితి ఏమైపోతుంది? ఈ అహంకారము నెత్తికి కాదు కనుక ఆకాశానికి అంటుకుంటే రేపు ప్రజలను వీళ్ళు విస్మరించరా? ఈ దోపిడి ఇలానే ఉండదా? నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పటి వరకు సామాన్యుడు ఒక గుంట భూమి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేస్తున్న దాఖలా లేవు. మరి లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో దాన్ని బయట పెట్టమని చెప్పాను. ప్రభుత్వాన్ని పెట్టమన్నాను. ప్రతిపక్ష పార్టీలు అడగమని చెప్పాను. ప్రతిపక్ష పార్టీలు అడగవు, ప్రభుత్వం బయట పెట్టదు. అంటే ఇక్కడ ఇది ప్రజా సమస్య కదా, ప్రజల సమస్య కదా. ఇక్కడ విద్యా వైద్యాన్ని ప్రజలకు పూర్తిగా దూరం అయితే విధ్వంసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు డాక్టర్లు ఉన్న దగ్గరేమో వైద్య సదుపాయాలు లేవు, వైద్య సదుపాయాలు అన్ని ఉన్న దగ్గరేమో డాక్టర్ లేరు. మరి అక్కడ హాస్పిటల్ పోయేది నిరుపేదలే కదా, మరి వాళ్ళను ఎవరు ఆదుకోవాలి డాక్టర్ లేని దగ్గర? దాన్ని కదా మనం ప్రశ్నించింది. ఈరోజు మురికి కంపుతోని జీవిస్తున్న నిరుపేద కుటుంబాలు అదే జూబ్లీస్ లో ఉన్నారు, అత్యున్నతమైన కుటుంబాలు అదే జూబ్లీస్ లో ఉన్నారు. ఈరోజు మరి ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇది నిజాయితీగా మాట్లాడుకుంటే ఇవన్నీ మాట్లాడాలి. మరి ఎందుకు మాట్లాడతలేము మనం? ఎందుకు ఆ ప్రతిపక్షాలు అడుగుతలేవు, పాలక పక్షం మాట్లాడతలేదు? ఇది బాధాకరమైన విషయం. మేము ప్రతిపక్షాలకు చెప్తున్నాం, మేము ఇంత క్లియర్ గా నేను ఎవ్వరికి భయపడకుండా చలో నువ్వా నేనా, నేను ఎవరి దగ్గర న్యాయ పైసా తీసుకున్నది లేదు, ఎవరి దగ్గరికి పోయింది లేదు, ఎవరిని ఒక పైరవి అడిగింది లేదు, 10 పైసలు మంచినీళ్ళు కూడా తాగింది లేదు. చలో నేను ఇలానే బతికాను, ఇలానే బతుకుతున్నాను, ఇలానే ప్రజల కోసం ఒక ప్రశ్నించే గొంతుకలాగా ఉన్నా, ఒక నిజాయితీగా. అందుకోసం నేను ప్రశ్నిస్తున్నాను. కానీ పాలక పక్షానికి ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు నోట్లు ఎందుకు పడిపోతున్నాయి? ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతలేరు? ఇది నేను బాధపడుతున్న విషయము, ఇది నేను బాధ్యతగా మాట్లాడుతున్న విషయం. అంజన్ కుమార్ గారు, ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ పక్కాగా చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది మాత్రం వస్తున్నటువంటి ఆరోపణ, ఏమంటారు దాని మీద? నిజంగా పోల్ మేనేజ్మెంట్ జరిగిందా సార్?
అన్మ్యూట్ చేయండి సార్. వస్తుంది సార్. పోల్ మేనేజ్మెంట్ ఏముంటది సార్? అధికార పార్టీ మీద ఇలాంటి అబండాలు వేయడమే ప్రతిపక్షాలకు. ఇప్పుడు సార్ విశ్లేషకులు ఏ రకంగా మాట్లాడుతూ చూస్తున్నా, సార్ న్యూట్రల్ గా మాట్లాడతలేడు. సార్ ప్రతిపక్ష పాత్ర తీసుకొని మాట్లాడాడు. ఇప్పటిదాకా మాట్లాడిన పెద్ద సార్ ప్రతిపక్షాలు ఏ విధంగా మాట్లాడితే సార్ మాట్లాడుతుంటే, దయచేసి నేను ఏమంటున్నా అంటే గత 3 పర్యాలు ఇక్కడ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేడు. జూబ్లీ హిల్స్ లో నిరుపేదలు ఉన్నారు, గల్లీలు ఉన్నాయి, 100 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. అభివృద్ధి అనేది జరగలేదు. ఇప్పుడు చేస్తామని ఓట్లు అడిగినాం. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది వచ్చే నెలతోని. ఈ 2 ఏళ్లలో మేము చేసింది ఏందని చెప్పినాము. ఇప్పుడు సార్ ఏ విధంగానైతే ప్రశ్నలు వేస్తున్నాడో, మేము ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మన్నాము, ప్రతిపక్ష నాయకుడిని అడుగుమన్నాము, మా తప్పులు ఏమన్నా ఉంటే ఎండగట్టుమన్నాము. మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాము, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాము. మాకు ఒక నియంత్ర పరిపాలన నుంచి ప్రజాపాలన అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుండ్రు. ఈ 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి గారి మీద లేనిపోని అబండాలు, నిందలు మోపడము, హైడ్రా పేరు మీద నిందలు మోపడము, హైడ్రా ద్వారా ఎంత మంచి జరిగింది అనేది, ఆ హైడ్రా ద్వారా లాభపడ్డటువంటి ప్రజలు గాని అక్కడ ప్రాంత ప్రజలు గాని రోడ్ల విస్తరణ జరిగింది, హైడ్రా కారణంగా చెరువుల పునరుద్ధరణ జరిగింది అని ఒక్కరితో చెప్పండి. కూల్చడం వరకే కదా అన్నం ఉడికిందా లేదా అనేది ఎంత బాగా పనిచేస్తుందో చెప్తుంది. ఆ ఒక్క సార్ ఓఐసీ బిల్డింగ్ అయినా ఏ బిల్డింగ్ అయినా ఇక్కడ ఎవరి మిగతా వాళ్ళకు కనీసం తిండి బియ్యం గింజలు కూడా రాత్రికి వండుకునడానికి వంట పాత్రలు కూడా బయటకు తెచ్చుకునే అవకాశం ఇయ్యారట పేదలకు. ఓవైసీని టచ్ చేయాలని పాయింట్లు వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే మొత్తం కూడా కొంతవరకు ఈ రోజు పోలింగ్ ఇష్యూ మాట్లాడుకుందాం. పోలింగ్ ఇష్యూ ఎజెండాలో డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం. మేము ప్రజలకు అభివృద్ధి చేస్తామని ఓట్లు అడిగినాము. మేము 2 ఏళ్ల ప్రజలకు ఏ మంచి కార్యక్రమాలు, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసినామో వాటి మీద ఓట్లు అడిగినాము. ఆ ప్రకారంగా ముంగడుగు పోయినాం తప్పించి మేమేం వేరే తీరుగా ఏం ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు అతి శాంతియుతంగా జూబ్లీ హిల్స్ లో ఇస్తామని, గుడ్డుకి గోటీలు ఆడుకుంటామని, ఇది శాంతియుతమా? అడగలే. మేము మమ్మల్ని చంపుతారా పంపుతారా అని మేము ఓట్లు అడగలే. మేము ఇప్పుడు మీముల ఒక ఆడమ్మ మనిషి తల్లిని నిలబెట్టి రాజకీయం చేసింది టిఆర్ఎస్ వాళ్ళు. అంజన్ కుమార్ గారు, సోనియా గాంధీ గారు రాలేరా? ఇందిరా గాంధీ గారు రాలేరా? నెహ్రూ గారు చనిపోతే ఇందిరా గాంధీ గారు రాలేరా? సోనియా గాంధీ గారు రాలేరా? కాంగ్రెస్ పార్టీ ఉందండి. ఏ రకంగా మొన్నటికి మొన్న ప్రియాంక గారు రాలేదా? అంజన్ కుమార్, సుమిత్ర గారు, ఈ రోజు పోల్ అయినటువంటి ఓటింగ్ దాదాపు 50% లోపు ఇప్పటి వరకు ఇంకా స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోలింగ్ బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? మేమైతే ప్రజల్లో నన్ను అడిగారండి. చెప్పండి మేడం.
ప్రజల్లోకి వెళ్ళినాం. దశాబ్ద కాలపు కేసీఆర్ గారి పాలన ఫలాలను ఆ నియోజకవర్గానికి ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు చేసినాం అనేది మేము చెప్పినాం స్పష్టంగా. అట్లాగే సంక్షేమ ఫలాలు ఎన్ని సంక్షేమ ఫలాలు ఆ కుటుంబాలకు అందినవో మేము వివరించగలిగినాం. అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కళ్ళులాగా కేసీఆర్ ఎట్లా అభివృద్ధి చేసిండ్రో, హైదరాబాద్ మొత్తంగా అటు ఎంఐఎం సీట్లు 7, ఆ తర్వాత బీజేపీ ఒక్కటి వదిలిపెడితే అన్నిటికన్నీ బీఆర్ఎస్ కి ఎట్లా హైదరాబాద్ ఓటర్లు వేసిండ్రు, ఎట్లా గెలిపించిండ్రు. హైదరాబాద్ కు మరి అన్ని రకాలుగా కూడా అటు ఐటీ రంగం అయినా, ఇటు రోడ్ల విస్తరణ అయినా, ఇటు ఫ్లైఓవర్ల నిర్మాణం అయినా, ఇటు విద్యుత్ శక్తి అయినా, ఇటు తాగునీరైనా, అన్ని రంగాలు మౌలిక సదుపాయాల కల్పన మేము ఎంత బాగా చేయగలిగినాము. రెప్పపాటు కూడా కరెంటు పోయినటువంటి పరిస్థితిని మేము ఎట్లా తీసుకురాగలిగినాము. వారానికి ఒకనాడు నీళ్ళు ఇచ్చే స్థితి నుంచి రోజు నీళ్ళు ఇచ్చి అవి కూడా ఉచిత మంచి నీళ్ళు ఇచ్చే స్థితి తీసుకొచ్చినామని మేము చెప్పగలిగినాము. మేము ఉచితంగా ఇస్తే ఈ కాంగ్రెస్ వచ్చి బిల్లులు వేస్తా ఉన్నది, ఇప్పుడు అది కూడా చెప్పగలిగినాం. కాంగ్రెస్ వైఫల్యాన్ని చూపించినాము, మేము చేసిన పనిని కూడా చూపించినాం. మరి హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని చూపించినాము, బీఆర్ఎస్ చేసినటువంటి వికాసాన్ని చూపించినాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉన్నది. ఈ రోజు భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని, అవకతవకలు జరిగినాయని, కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీస్ యంత్రాంగాన్ని కేవలం కాకి దుస్తులు మాత్రమే వేసుకున్నారు కానీ వాళ్ళు కద్దరు వేసుకున్నటువంటి కాంగ్రెస్ లీడర్ల కన్నా ఎక్కువగా పనిచేసి కాంగ్రెస్ వైపు ఉన్నారనేటువంటి ప్రజలు బహాటంగా మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం అక్కడ. అయినప్పటికీ ప్రజలు మా వైపు ఉన్నారని, మేము గెలుస్తామనే విశ్వాసం అయితే మాకుందండి. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ కూడా గెలుపు ధీమానే వ్యక్తం చేస్తున్నాయి. అదే బీజేపీ అయితే అస్త్ర సన్యాసం చేసింది 100%. అందరూ చూసిండ్రు. బీజేపీ గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. తన గెలుపు కోసం ప్రయత్నం చేయకపోగా కాంగ్రెస్ గెలుపు కోసమే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా అయింది. అన్ని పార్టీలు, అటు ఎంఐఎం అయితేనేంది, ఇటు కాంగ్రెస్ అయితేనేంది, ఇటు కమ్యూనిస్టులు అయితేనేంది, ఎవరైనా అటు కాంగ్రెస్ కే మొగ్గు చూపినట్టు కనిపించింది. ఎందుకంటే ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి గారి రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించబడుతుంది అనేటువంటి ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో అన్ని రకాలుగా చావో రేవో అన్నట్టుగా వాళ్ళు పనిచేసినటువంటి సందర్భం. అంటే ఈ ఎన్నిక ఈ రోజు వరకే, నిన్న నేను అనడం లేదు. అన్ని రకాల హెచ్చరిక, ప్రజల్ని నయాన్నో భయాన్నో ఓట్లు వేయించుకోవాలి, బెదిరించో బుజ్జగించో ఓట్లు వేయించుకోవాలి, బహిరంగంగా డబ్బులు ఇస్తూ పట్టుబడినటువంటి సందర్భాలు చూసినాం మనము, కెమెరాలకు చిక్కిన సందర్భాలు చూసినాము. మరి ఏ రకంగానన్నా కానీ ఓట్లు వేయించుకోవాలి, ఏ రకంగానన్నా కానీ ఈ సీట్ దక్కించుకోవాలనేటువంటి గట్టి ప్రయత్నం. కొంచెం వరకు పోలింగ్ మొత్తం రాష్ట్ర 2-3 రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో మారిపోయింది అనుకోవాలి సిచ్యువేషన్. ఏమైనా బీఆర్ఎస్ కి ఆపోజిట్ గా జరిగినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, మీరు అబ్జర్వ్ చేశారా? ఈ 2-3 రోజులలో జరిగిందని అనుకోనండి. ఈ రోజు మాత్రమే అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రమే పోల్ మేనేజ్మెంట్ కోసం రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలు ఇవన్నీ చేసిండ్రని నేను అనుకుంటున్నా. డబ్బు పంపిణీ అయితేనేంది, హెచ్చరికలు అయితేనేంది, రిగ్గింగ్ అయితేనేంది, దొంగ ఓట్లు అయితేనేంది, రకరకాల ప్రయత్నాలు, జిమ్మికులు, ఎత్తుగడలు అన్ని విశ్వ ప్రయత్నాలు చేసిండ్రండి. విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు. గెలవాలని, రేవంత్ రెడ్డి గారి సీటు కాపాడుకోవాలనే ప్రయత్నం అయితే అందరూ కూడా, పాపం బీజేపీ కూడా పూర్తి స్థాయిలో సహకరించింది. ఎంఐఎం అయితే వాళ్ళు బెదిరించి మరి పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకున్నారనేటువంటి ఎమ్మెల్యేనే స్వయంగా పోయి ఇది చేసినటువంటి వార్తల్ని చూసినాం. ఏ రకంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సానుభూతితో కాదండి, గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలతో ఆ కుటుంబానికి ఆ బాధ్యతను అప్పగించి ఆ బరిలో నిలబెట్టడం జరిగింది. సోనియా గాంధీ గారు రావచ్చు, రాజీవ్ గాంధీ గారు చనిపోతే, నెహ్రూ గారు చనిపోతే ఇందిరాగాంధీ గారు రావచ్చు, ఇక్కడ మాగంటి గారు చనిపోతే ఆయన సతీమణి రావద్దు, మహిళన సానుభూత ముందర పెట్టిండ్రు, ఇట్లాంటి మాటలు మాట్లాడిండ్రు, కన్నీళ్లను కూడా అవమానించిండ్రు, మహిళను అవమానించిండ్రు. ఇదంతా ఓటర్లు గమనించిండ్రండి. తప్పకుండా కాంగ్రెస్ ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని జిమ్మికులు చేసినా, ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా, ఎంత దుర్మార్గాలకు ప్రయత్నించినా, రిగ్గింగులు చేసినా, ఏం చేసినా తప్పకుండా ఓటర్లు అయితే మా పక్షాన ఉన్నారనే విశ్వాసం అయితే మాకు ఉంది. రామిరెడ్డి గారు, సేమ్ వర్షన్ మీ దగ్గర నుంచి కూడా వచ్చింది. ఆల్మోస్ట్ నేను తీసుకున్నాను, తక్కువ సమయం ఉంది కాబట్టి ఒకసారి మనం బీహార్ వెళ్దాం. బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేయాలి. కేవలం ఇంకా 10-15 నిమిషాలు మాత్రం మనకు సమయం ఉంది. రామిరెడ్డి గారు, బీహార్ లో ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలవబోతుందా? ఎగ్జిట్ పోల్స్ ఇందాకే మీరు కొంతవరకు నమ్మకూడదు అనుకున్నారు, కానీ ఇప్పుడు మీరు కూడా నమ్ముతున్నారా లేదా నమ్మను అని అది కూడా కొట్టిపడేస్తారా? బీహార్ లో ఎన్డీఏ గెలవబోతుంది. బీహార్ ఎన్నిక, ఈ ఎన్నిక స్పెషాలిటీ ఏంటంటే 10 నుంచి 15% పోలింగ్ పెరిగింది. అది ప్రజాస్వామ్య విజయం. సరే, ఎవరు గెలిచినా కానీ పోలింగ్ పెరగడం అనేది, నితీష్ కుమార్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో 10 నుంచి 15%
పోలింగ్ పెరిగింది గతంలో కన్నా. బీహార్లో ఎప్పుడు 40-50% ఉంటుండే, ఇప్పుడు 65% వరకు పోలింగ్ అయింది. రికార్డ్ పోలింగ్ అది. కాబట్టి అదొక ప్రజాస్వామ్య విజయము. ఎన్డీఏ గెలుస్తుంది. మాకు క్లియర్గా ఏంటంటే ప్రత్యామ్నాయం కరెక్ట్ గా లేదు. అందులో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటే ఆయన మాట్లాడేదానికి ఎవడో జార్జ్ చోరీ చెప్తే దాన్ని రిపీట్ చేసి నమ్మేటోడు ఇవ్వలేడు. ఓట్ చోరీ అంటే ఎవడు నమ్మేటోడు లేడు, దానికి ఓటు వేసేటోడు లేదు. ఎందుకంటే 45 నుంచి 50 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి. ఎవరు? అది విదేశీయులే కానీ, డబుల్ ట్రిపుల్ ఓట్స్ కానీ, రకరకాలు ఓట్ల రివ్యూ అనేది గతంలో నెహ్రూ పీరియడ్ జరిగింది, ఇందిరాగాంధీ పీరియడ్ జరిగింది, రాజీవ్ గాంధీ పీరియడ్ జరిగింది, పివి నరసింహ పీరియడ్ జరిగింది, మన్మోహన్ సింగ్ పీరియడ్ కూడా జరిగింది. జరిగితే సమీక్ష. ఇప్పుడు నేను చెప్తున్నా టీవీ ముఖంగా, నాకు ఇప్పటికే 2 ఓట్లు ఉన్నాయి. మేము సోమాజి కూడా ఉన్నప్పుడు మొదలు ఇక్కడ ఉన్నాం, రామంతపూర్లో ఉన్న అప్లై చేస్తే వచ్చింది. సోమాజి కూడా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ పెడితే కాలే, అక్కడ డివిజన్ ప్రెసిడెంట్ వేరే అప్లై చేసి వచ్చినాయి. మేము మళ్ళీ సోమాజిగూడ నుంచి ఇక్కడ ఎల్బీ నగర్ ట్రాన్స్ఫర్ పెడితే 4 సార్లు పెట్టినా కాలే, అయినా మేము ఫ్రెష్ అప్లై చేయలేదు. సోమాజి కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పటి వరకు ఆ రామంతపూర్ ఓట్లు డిలీట్ కాలే. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రివ్యూ చేయాలి, దాన్ని రివైజ్ చేయాలి. ఇంటికి వచ్చి చెయ్యరు, వాళ్ళు వెళ్ళిపోయినరా. ఎందుకు ఆధార్ అనుసంధానం చేయొద్దు ఓటర్ని? ఎందుకు ఆధార్ అనుసంధానం చేయొద్దు? ఎందుకు కేంద్రానికి భయం? ఎందుకు మోడీ నిర్ణయం తీసుకుంది, ఇంకా ఇంప్లిమెంట్ కాలే. ఇప్పుడు రివిజన్ జరిగేది అదే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓటర్ రివిజన్ చేస్తే వచ్చే నష్టమేంది? ఓటర్ రివిజన్ చేస్తే 45 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి. మీరు వాళ్ళు అవన్నీ వీళ్ళు రైట్ఫుల్ ఓటర్స్ అని చెప్పాలి కదా. దొంగ ఓట్లు, డబల్ ఓట్లు, రోహింగ్యాల ఓట్లు, బంగ్లాదేశీల ఓట్లు, 45 లక్షల ఓట్లు, అన్ని 50 లక్షల ఓట్లు ఏం చేస్తున్నారండి? 11 సంవత్సరాల నుంచి బీజేపీ చేస్తున్నది ఏంది? రోహింగ్యాల ఓట్లు ఇక్కడ ఉంటే 11 అది ఎలక్షన్ కమిషన్ ఎట్లా జరుగుతుందండి? ఎలక్షన్ కమిషన్ వినండి, 10-15 ఏళ్ళకోసారి రివైజ్ చేస్తుంది. ఎవ్రీ 2 years చేయదు. అది చేయదు. కానీ ఇప్పుడు అంకాలు ఉంది. ఒకసారి కనుక ఆధార్ ఓటర్ అనుసంధానం అయితే ఇవన్నీ పోతాయి. బీజేపీకి ఉందా? చేతిలో ఉంది సార్. ఎవరు చేయాలి? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో లేదండి. అయిపోయింది. టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్ పవర్ చూపించారు. చూపిస్తే కాంగ్రెస్ ఒక కమిషన్ ఉండొద్దని ఇద్దరిని యాడ్ చేసింది. తర్వాత ఒక చీఫ్ రెండు కూడా యాడ్ చేసి మళ్ళీ టిఎన్ శేషన్ కాంగ్రెస్ లో తీసుకొని అద్వాని మీద పోటీకి పెట్టింది. ఎంత దుర్మార్గం! అదే మంచిగా పనిచేసే టిఎన్ కమిషన్ టిఎన్ శేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని డబ్బులు ఇచ్చి మళ్ళీ అద్వాని మీద పోటీకి పెట్టింది. ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గ రాజకీయం. ఓకే ఓకే అంజన్ కుమార్ గారు బీహార్ ఎలక్షన్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆల్మోస్ట్ జయరామ్ గారు అభిప్రాయం తీసుకునే ముందు ఒక్కసారి మీ క్లారిటీ కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏంటి కొంతవరకు ఓటమి దిశగానే అడుగులు వేసేటువంటి అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? స్వాగతిస్తారా లేదా కొట్టిపడేస్తారా? 14వ తారీఖు నాడు సర్వేలన్నీ పటాపంచలు అవుతాయి. 14వ తారీఖు నాడు ఇండియా కూటమి గెలుస్తుంది సార్. నితీష్ కుమార్ గారి కూటమి ఓడిపోతారు సార్. జయరామ్ గారు యా సింగిల్ కామెంట్ చెప్పేశారు, ఖచ్చితంగా ప్రతి పార్టీ వారిదే ఓటమి గెలుపు అనేటువంటి ఇష్యూ. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే బీహార్ లో ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి? 2 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ తర్వాత ఏ పార్టీ వైపు ఉండేటువంటి ఛాన్స్ ఉంది? ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేటువంటి ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది ఏ మేరకు ఉంటుందనే దాన్ని మనకు చాలా క్లియర్ గా బీహార్ లో కనిపించేసింది. సో ఇక ఎగ్జిట్ పోల్స్ అంటారా, గెలవచ్చు గెలవకపోవచ్చు అది వేరే విషయం. కానీ సో ప్రభుత్వానికి మాత్రం డెఫినెట్ గా వ్యతిరేకత ఉంది. ఏదైతే ఓట్ చోరీ అనే విషయానికి మాట్లాడినప్పుడు మాత్రం కొంత సక్సెస్ మాత్రము సాధించారు రాహుల్. కానీ వాళ్ళు ఇదే విషయాన్ని వాళ్ళు గెలిచిన రాష్ట్రాలలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించేసి ఎక్కడ వాళ్ళు గెలిచిన రాష్ట్రాలలో ఏ ప్రాంతంలో ఓటు చోరీ జరిగిందా, జరుగుతా ఏ విధంగా జరిగిందా అనేది కూడా చెప్తే బాగుండేది. అది చెప్పకుండా వాళ్ళు ఎక్కడైతే ఎలక్షన్లకు ఒక ఎజెండాగా చెప్పడం మాత్రమే కొంత ఇబ్బందికరంగాని మొత్తానికైతే రాహుల్ చెప్పిన మాటలు ప్రజలు కొంత విన్నారు. అది చాలా స్పష్టంగా అర్థమైంది. ఈవెన్ దానికి రెస్పాండ్ అయిపోయిన ఎలక్షన్ కమిషన్ అంటేనే మనకు అర్థమవుతుంది. సో అది ఏ వరకు ప్రజల్లో విశ్వసించారు ప్రజలకు ఉన్నది అలాగని చెప్పేసి ఈ రోజు ఇక్కడ పెద్ద గొప్పగా ఉందని మాత్రం నేను చెప్పను. కాంగ్రెస్ పార్టీ పాలన
ఇక్కడ. సో వాళ్ళ పార్టీల పాలన 3 రాష్ట్రాలలో కూడా తను స్పష్టంగా ప్రస్తావిస్తే రాహుల్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదు ఆ పార్టీలు చేసే ఆ దుర్మార్గాలు, అక్రమాలు, సో కమిషన్లు, దోపిడీలు ఇవన్నీ పక్కన పెట్టించేసి స్వచ్ఛమైన పాలన అందించాలని రాహుల్కు ఉన్నట్టు అయితే అది వాళ్ళ పార్టీలలో వాళ్ళ పాలనలో ఉన్న రాష్ట్రాలను కూడా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కూడా రాహుల్ మీద ఉంది. సుమిత్ర గారు, ఓవరాల్ గా మాత్రం బీఆర్ఎస్ రోల్ అక్కడ లేకపోయినా పూర్తి స్థాయిలో ఏ విధంగా చూడాలంటారు బీహార్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్? ఇందాక జయరాం గారు చెప్పినట్టు రాహుల్ గారు ఇంట గెలిచి రచ్చ గెలవాలండి. తమకున్నటువంటి 3 రాష్ట్రాల్లో పాలన అస్తవ్యస్తంగా ఉంది. ఓటు చోరీ గద్ది చూడని అక్కడ చెప్తాడు, ఇక్కడనేమో ఓటుకు నోటు దొంగనే తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడతాడు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎట్లా ఉంటాయండి? ఈ ద్వంద్వ విధానాలు ఎట్లా ఉంటాయి? ప్రజలు గమనించరా? తానేం చెప్తున్నాడో దాన్ని ఆచరించి చెప్పాలండి. తానేం చెప్తున్నాడో కాంగ్రెస్ వాదిగా రాహుల్ గాంధీ గారు ప్రజల్లో సానుభూతో ఇంకోటో నిజాయితీతో పొందాలనుకుంటే తాను ఆచరించి చూపించాలండి. ఇక్కడ ఓట్ చోరీని గద్దె మీద కూర్చోబెట్టి దేశవ్యాప్త పర్యటన చేసి దానికి క్రెడిబిలిటీ ఈ రాష్ట్రంలో అయితే ఉండదండి. ఆ పక్క రాష్ట్రాల్లో ఈ సంగతి తెలియక ఉండదో నాకు తెలియదు. బీహార్ లో ఆ ప్రభావం కొంత మేరకు ఉంటుండొచ్చు, కానీ తెలంగాణ మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నవ్వుకునే పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఇట్లా ఉంటది, బయట ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్టు పరిస్థితి తప్పకుండా తెలంగాణ ప్రజలు అయితే ఈ రాష్ట్రం సంబంధించి ఇక్కడైతే చూస్తారండి. ఈ మంత్రుల గొడవలు, ఈ పంపకాలు, ఈ గన్ కల్చరు, ఈ హింసా ప్రవృత్తి, ఈ నేరం పెరిగిపోవడాలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు కదా. శాంతి భద్రతల విఘాతము, పాలన వైఫల్యాలు స్పష్టంగా తెలంగాణలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దిద్దుబాటు చర్యలు 1% ప్రయత్నం జరిగిందా? మరి రాష్ట్ర మంత్రివర్గాన్ని కూర్చోబెట్టి ఇలా కాదని చెప్పి హైకమాండ్ ఏదన్నా చెప్పిందా? ఏమి ఇక్కడికి సంబంధించి తెలంగాణకు సంబంధించి రాహుల్ గాంధీ గారు వీసమెత్తు ప్రయత్నము తెలంగాణ ప్రయోజనం కలిగే విధంగా మరి పాలకుల్ని మార్చే విధంగా ముఖ్యమంత్రి గారికి నిర్దేశం చేసే విధంగా ప్రయత్నం చేసిందైతే నేను అనుకోనండి. సిరాజ్ గారు, సంజీవ్ కుమార్ గారు, ఫైనల్ గా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో రిగ్గింగ్ అనేటువంటి అంశం మాత్రం హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనుకోవచ్చా సార్? ఏం మాత్రం రిగ్గింగ్ జరగలేదు సార్. నిజంగా కూడా చాలా సిస్టమేటిక్ గా ఎలక్షన్ జరిగింది. ఓటమి భయంతో రిగ్గింగ్ అనే పదాన్ని వాడుతున్నారు ప్రతిపక్షాలు. వాస్తవంగా కూడా పోలీసులు కూడా శాంతియుతంగా సిస్టమేటిక్ గా చేసినారు. ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏదన్నా చిన్న చెదురుమరుగు సంఘటనలు జరగవచ్చు, కానీ సిస్టమ్ అయితే సీరియస్ గా మంచిగా ఎలక్షన్ నిర్వహించారు సార్ లోకల్లో. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మేము గెలుస్తున్నాం కాబట్టి, వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి మా మీద లేనిపోని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు సార్. జయరామ్ గారు, ఫైనల్ గా ఎలా చూడాలంటారు? ఓవరాల్ గా మాత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. సో ఫలితాలు 14th వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటారు? రామిరెడ్డి గారు సార్, అదే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ 100% ఎప్పుడు తీసుకోలేము, ఈవెన్ బీఆర్ అయినా ఏదైనా కానీ ఓరి పోల్ జరిగింది. ఇక్కడ డబ్బు పంపకం కూడా 2 పార్టీలు, ముస్లింలకు 10,000, హిందువులకు 5,000, ఇట్లా అధికార కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇట్లా ఓట్లను ఒక వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకొని ప్రచారం అట్లే జరిగింది. పోలింగ్ కూడా పనిచేస్తాయి కాంగ్రెస్ బీఆర్. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి మేము ఆధారాలతో సహా బయట పెట్టగలుగుతాము. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా ఒక్క 5 రూపాయలు ఇచ్చి 5 రోజుల ముందు వంచారు బీఆర్ఎస్ 1,500 ఇచ్చారు. మొత్తం ఓటర్ కు 2,500 రూపాయలు బీఆర్ఎస్ వాళ్ళు పంచిరు. ఫస్ట్ ఏం చేసిరు, 5 days బిఫోర్ ప్రతి ఇంటికి పోయి 1,000 రూపాయలు ఇచ్చి మళ్ళా ఓట్లు వేసే రోజు 1,500 ఇస్తామని చెప్పి ఇచ్చిరు. ఇది వాస్తవం. ఇవి మేము ప్రూఫ్ తో సహా నిరూపిస్తాం. ఎందుకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయలేదండి? చేసిండ్రు అమ్మా, చేసిండ్రు పైసలు వంచిండ్రు. 5 రోజుల ముందు 1,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చిండ్రు బీఆర్ఎస్ నాయకులు. తర్వాత నిన్నగాక మొన్న కేటీఆర్ గారు రోడ్ షో అయిన తర్వాత ప్రతి ఒక్క ఓటర్ కు 1,500 రూపాయలు పంచిండ్రు. మొత్తం 2,500 రూపాయలు బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు ఇచ్చిందమ్మా. లేదండి మేము ఇవ్వలేదు. ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకున్న అయితే కాంగ్రెస్ వాళ్ళని పట్టుకున్నాము. ఆధారాలతో సహా వీడియోలతో సహా నేను స్వయంగా
కృష్ణానగర్ లో TRS మేము చేసినటువంటి పనిని నమ్ముతున్నామని మరి సిరాజ్ గారికి ఏమైనా కనపడుతుందేమో తెలియదు, ఆ సిరాజ్ గారికి ఏమైనా కనపడుతుందేమో తెలియదు కానీ నాకైతే ఇంకా అనిపిస్తలేదు సార్. లైటింగ్ ప్రభావం చూపిస్తున్న దాంట్లో క్లారిటీ లేదు. ఎస్, ఓవరాల్ గా చూద్దాం. మీరు కూడా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారన్నారు కాబట్టి ఎన్నికల సంఘం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. ఓవరాల్ గా మాత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చినటువంటి పరిస్థితి, ఎన్నికలు కూడా చెదురుముదురు ఘట్టంతో మాత్రం ముగిసినాయి. పోలింగ్ శాతం మాత్రం ఆశించినటువంటి ఫలితాలు మాత్రం వచ్చేటువంటి పరిస్థితుల్లో పోలింగ్ శాతం కనబడినటువంటి సిచ్యువేషన్. ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన జయరామ్ గారికి, రామరెడ్డి గారికి, సుమిత్ర గారికి, అంజన్ కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఓవరాల్ గా మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల యొక్క ఫలితాలు 14th రాబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ బీహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎవరు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, ఇది 14th డిక్లేర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.